సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఏ ఈవేళ కొత్తిమీర ఎండుమిరపకాయతో బెల్లం వేసి చూపిద్దామని చెప్పి, ఎందుకంటే దోశల్లోకి బాగుంటుంది. ఇప్పుడు నాటు కొత్తిమీర వస్తుంది కదమ్మా, ఇదిగో కాలంలో వచ్చి చూపించేసుకొని అనుకో, తర్వాత వేరేగా వంటలు చూపించుకోవచ్చు. మళ్ళీ మనకు కావాలంటే దొరకదు. మళ్ళీ డిసెంబర్ వచ్చేటోడు ముదిరిపోద్ది. లేత కొత్తిమీర శుభ్రంగా బాగు చేసుకున్నాను. తేవడం ఇంత పెద్ద కట్ట, 2 కట్టలు లెక్క కింద చెప్తున్నాను మేము మీకు, ఓకేనమ్మా? ఇదిగో నేనంతా ఉజ్జాయింపులో చెప్తాను, తూకాలు అయ్యి మనకు అన్నీ తెలవు. ఇదిగో అమ్మా, ఇందులో మనం మినప్పప్పు ఎండుమిరపకాయలతో చేస్తానమాట. దోశలోకి చాలా బాగుంటుంది, ఓకేనమ్మా? ఇదిగో గిన్నెడు మినప్పప్పు, మినపగుళ్ళు, మీ దగ్గర తొక్కపప్పు ఉన్నా వేసుకోండి అమ్మ. ఇదిగో బెల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, బెల్లం, ఎల్లుల్లిపాయ, ఉప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు. ఇది పోపు. ఇదిగో ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు. ఇది పోపుకి. ఇవన్నీ చట్నీకి వెళ్ళిపోతాయి, ఓకేనమ్మా? ఇగో తొందరగా అయిపోవడానికి ఇలా మాట. మళ్ళీ అది పోపు పనికొస్తుంది, ఏదో చిన్న సలహా ఉపాయం. మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేయించుకుని మిక్సీలో పోసుకోవచ్చు, అప్పుడు అది పోపు వేపేసుకోవచ్చు. ఓకేనమ్మా? మొన్న అక్క కొనుక్కొచ్చింది, అప్పటికాడి నుంచి ఇలా చేస్తున్నాను. నేను కంగారు తొక్కులు తొక్కిదాన్ని. ఇదిగో ఏం కాదు, చిన్న చిన్న ఉపాయాలంతే. అది అయ్యో ఒక్క దెబ్బ అంతే. ఎండుమిరపకాయలు వేసుకుందాం. అది తాలింపు ఉంటుంది కదా, అందుకని. చట్నీకే కదా కొద్ది కారం తక్కువ వేస్తున్నాను. అదే నిలవ పచ్చళ్ళు కట్టనుకో, అవి సమానంగా చూపిస్తాను. నిలవ పచ్చడి కూడా చూపిస్తాను అమ్మ, ఓకేనమ్మా? ఇదిగో అంతే. ఇప్పుడు మనం చింతపండు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఉప్పు కూడా వేసేసుకుందాం, చాలపోతే మళ్ళీ వేసుకుందాం. ఇందులో వేపేస్తా, పోపు తీసేసి. పోపు వేగిపోయిందమ్మా, ఇదిగో. ఇప్పుడు అది ఏం చేస్తామంటుంది అక్క, చూపిస్తా మీకు ఏం చేస్తాను. ఓకేనమ్మా? ఇలా చాలు. చట్నీ కదా, రోస్ట్ కేగక్కర్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఆడేసుకుని మిక్సీ పట్టుకుని మీకు చక్కగా చూపిస్తాను. ఒక దెబ్బ తగిలిన తర్వాత అమ్మ, ఇదిగో బెల్లం వేసుకోండి, చింతపండు వేసేసుకుందాం. ఒకసారి మళ్ళీ వాటర్ వేసుకుని ఆడుకున్న తర్వాత అప్పుడు అది వేసుకుందాం. కొత్తిమీర పోసి ఇది ఒకసారి నలిగిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం. ఓకేసారి అమ్మా, ఎందుకంటే పట్టేస్తుంది. ఓకేనమ్మా? వేడిగా ఉంది. ఇదిగో మినపగుళ్ళు, సాయం మినపగుళ్ళు, కొత్తిమీర అమ్మా, నాటు కొత్తిమీర. చూసారు కదా, ఇది ఇలా వారమైనా ఉంటుంది, ఎందుకంటే బెల్లం, చింతపండు అన్నీ వేసుకున్నాం కాబట్టి దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ. అది ఇదిగో మనం రైస్లో చేసి చూపిస్తాను మీకు నిలవ పచ్చడి.
ఇప్పుడు కుదరదు ఇంకా, అది డిసెంబర్కి వచ్చేయాలి. తాలింపు ముదరాలు తాలింపు కూడా వేసేసానమ్మా, ఇందాక వేపి చూపించాను కదా మీకు అన్నిని. అది ఇడ్లీలో బాగుంటుంది, దోశలో బాగుంటుంది, రొట్టె ముక్కల్లో బాగుంటుంది. ఎంత గట్టిగా ఒక 5 రోజులు. ఓకేనమ్మా, నచ్చిందా? నచ్చితే ఇలా చేసుకోండి. 2 స్నాక్స్ కింద 2 పచ్చళ్ళ కింద ఇలా చూపిస్తూ ఉంటాను. ఓకేనమ్మా, చక్కగా ఇదిగో చూసారు ఎంత బాగుందో, పాకం వచ్చింది బెల్లం వలని. ఓకే, చక్కగా ఇలా చూసి చేసుకోండి, నాకు అందంగా కామెంట్లో తెలపండి. ఓకేనమ్మా, మంచి మెసేజ్లు పెట్టండి, అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాగ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.